వన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మమత. ఈరోజు అయితే నేను ఫస్ట్ ప్రాంక్ కాల్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరైతే నన్ను గెస్ట్ చేస్తారో, అంటే నేనే మాట్లాడుతున్నా అని చెప్పేసి గెస్ట్ చేస్తారో చూద్దాం. అయితే ఇందులో మా నెంబర్ అయితే ఉంది, కానీ ల్యాండ్లైన్ అంటే మాది వైఫై కనెక్షన్ ల్యాండ్లైన్ నెంబర్ అయితే ఎవరికి తెలియదు. అంటే ఎప్పుడు దాని నుంచి మేము కాల్ కూడా చేయలేదన్నమాట, ల్యాండ్లైన్ కూడా లేదు. సో దీంట్లోంచి ట్రై చేస్తాను, ఎవరెవరు గుర్తుపడతారో చూద్దాము. అంటే కామెడీగా ఎలా కాన్వర్జేషన్ జరిగిద్ది అనేది ఈ కాల్లో చూద్దాం అనమాట. ఓకేనా? మళ్ళీ ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం. ఎలాగా మాట్లాడతావు చెప్పు. ఎలాగ గుర్తుపెట్టకుండా మాట్లాడాలి? మమ్మీ స్వీట్ గా మాట్లాడిద్ది, అందరూ ఉత్తినే గుర్తుపడతారు. చూద్దాం. ఇప్పుడైతే వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నా కాబట్టి గుర్తుపట్టకపోవచ్చు. సరే, ఎలా మాట్లాడతావు ఫస్ట్ చెప్పు. ఫస్ట్ చెప్తే ఏం మజా ఉంటుంది. నేను కాల్ కలిసిన తర్వాత కొంచెం అంటే తమిళ్ అట్లా ఆ టైప్లో మాట్లాడితే. లాంగ్ పినోల్ది ఎల్ఈడి బోర్డ్ కదా, దాని గురించి అడుగు. ఎస్, మా చెల్లెళ్ళు ఎల్ఈడి బోర్డ్ వర్క్స్ చేస్తారనమాట ఏలూరులో. సో మనకి ఆ నెంబరు అంటే మనకి ఒక బోర్డు తయారు చేయాలనే కాన్సెప్ట్ మీద అట్లా చేద్దాం. ఓకే డన్, చేద్దాం. సరే, ఏమని అడుగుతా చూడు. అదే మనం కాల్ చేసిన తర్వాత హిందీ వచ్చా నీకు? హిందీ అయితే మా చెల్లి నాకన్నా బాగా మాట్లాడిద్ది. ఓకే, నేను కొంచెం హిందీ మాట్లాడినా దొరికిపోతాను. ఎందుకు? చాలా అందుకే తమిళ్ మాట్లాడినట్టు. ఏంటి తమిళనాడు నుంచి ఎల్ఈడి బోర్డ్ వర్క్స్ వీళ్ళకి ఇస్తారా? అంటే అక్కడ ఉండవే ఏంటి? ఉంటాయి, కానీ మేము ఏలూరులో ఉంటున్నాము. అట్లా ఆ కాన్వర్జేషన్లో మాట్లాడదాం, ట్రై చేద్దాం. గూగుల్లో పెట్టి టైప్ చేసి స్పీక్ చేయమని చెప్తే అదే వాయిస్ చేంజర్లో స్పీక్ చేసి అట్లా అయితే మజా ఏమొస్తుంది. ఓకేనా? ఓకే, ట్రై చేద్దాం. నాకు భయం వేస్తుంది ఫస్ట్. తేజు, నువ్వు దొరకబెట్టేలాగా ఉన్నావు. తేజు, నువ్వు కాముగా ఉండి చెప్తున్నా. ఈ నెంబర్ అది డాడీకి చేయను ఫస్ట్. కాదు, ఆ నెంబర్ అది అయినా డాడీకి చేయాలి. ఉండవే, ఫస్ట్ అది కనిపెట్టి. మరి షాప్ పేరేంటి? శ్రీ చెప్పవే. వెంకటేశ్వర గంగాధర్ ఎల్ఈడి బోర్డ్స్. ఎల్ఈడి బోర్డ్ వర్క్ అన్నా అంటారు. మర్చిపోయి ట్రూ కలర్ ఉందిగా పిన్నికి. హలో హలో హలో, ఎల్ఈడి బోర్డ్ వర్క్ పన్నా? ఎవరండి? ఎల్ఈడి బోర్డు పన్నా? అమ్మ, మాది ఏలూరు. మేము ఈ నెంబర్ చూసి కాల్ చేసాము. ఫోన్ కట్ చేసింది భయంతో మా చెల్లి. మళ్ళీ ట్రై చేద్దాం. హలో అమ్మా, చెప్పండి, ఎవరు? ఎల్ఈడి బోర్డు కొన్నాను అమ్మా మీకు. ఎక్కడండి? మాది ఏలూరు అమ్మా. మేము ప్రాపర్ తమిళనాడు అన్నమాట, అందుకే తెలుగు కొంచెం ఇబ్బంది అవుతుంది అమ్మా. నో అమ్మా, తెలియదమ్మా, తెలియదు. తెలుగునే కొంచెం వస్తుంది నాకు. ఓకే, తమిళ్ తెలియదా అమ్మా నీకు? బోర్డు కావాలమ్మా మాకు. ఏ సైజ్ అండి? విచ్ సైజ్? సైజు అరే పన్ను సైజు కెత్తే
సైజు 10. ఎక్కడ అమ్మా అడ్రస్ ఎక్కడ ఏలూరు? మేము కొత్తగా వస్తామమ్మా, మేము తమిళనాడు నుంచి కొత్తగా షాపు పెట్టినాము, బట్టల షాపు. ఓకే సో మీ నెంబర్ ఇచ్చారు. ఓకే ఒక్కసారి మేము షాపు దగ్గరికి వచ్చి మీతో మాట్లాడతాం, లేదు అంటే మేము అడ్రస్ చెప్పిద్ది మాది. ఓకే మీరు వస్తారా అమ్మా, లేకుంటే మేమే రావాలమ్మా? మాకు షాప్ అడ్రస్ చెప్పండి. ఈవినింగ్ మా హస్బెండ్ వస్తారు, ఓకే అప్పుడు సైజ్ మెజర్మెంట్ చెప్తే నేను దాని ప్రైస్ చెప్తాను. ఓకేనండి? ఓకేనమ్మా. అన్నీ చేస్తారమ్మా మీరు? ఎల్ఈడి వర్క్ అండ్ స్టీల్ లెటర్స్ అని చెప్పింది మాది. ఎవరు చెప్పారు మీకు? మా తెలిసిన ఒక వాళ్ళు చెప్పారమ్మా. ఓకే, మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు కదండి. అదేనమ్మా, ఇప్పుడు కొంచెం నేర్చుకున్నాము, ఇక్కడ అందరికీ రాదు కదా, ఓకే అందుకని. తమిళ్ ఎరకాదమ్మా ఇవి? తమిళ్ తెలియదు నాకు. ఓకేనమ్మా. హిందీ ఓకే, కానీ తమిళ్ తెలియదు నాకు. హిందీ నాకు తెలియదమ్మా. అడ్రస్ ఇప్పుడు పోనీ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి నాకు అడ్రస్. విజిటింగ్ కార్డ్స్ ఏమన్నా ఉంటే వాట్సాప్ చేస్తే వస్తారు, లేదు మీరు మా షాప్ దగ్గరికి వస్తానన్నా రండి. అలాగేనమ్మా, అలాగే. మా షాప్ అడ్రస్ చెప్తాను, రండి పోనీ. ఓకేనమ్మా, ఓకేనా? ఉంటానమ్మా, ధన్యవాదాలు. అడ్రస్ చెప్పమా, షాప్ అడ్రస్ చెప్పనా? మా హస్బెండ్ వచ్చినాక అడుగుతుందమ్మా. మీ హస్బెండ్ వచ్చే కలుగుతుందా? హలో, చెప్పమ్మా. మీ హస్బెండ్ వచ్చాక అడిగాక చెప్పండి. ఓకే అలాగేనమ్మా. అదే అసలు నాదని వాయిస్ కనిపెట్టలేదు అది. అంతే, దేనికి నవ్వుతుంది చెప్పనా? మా హస్బెండ్ వచ్చినాక చెప్పిద్దమ్మా అన్నాను కదా, అందుకని నవ్వుతుంది అనమాట. యాక్చువల్లీ నా వాయిస్ అయితే గెస్ట్ చేయలేదు. ఇంకా ఇప్పుడు ఫోన్ చేసి అమ్మ ఏళ్ళలో నీకు తెలియదు ఇంకో ఊర్లు, అందుకని చెప్పలేదా నువ్వు? కాదు, అక్కడ ఏమేమి ఉన్నాయని అడుగుతుంది కదా, అందుకే మనకు తెలియదు పెద్దగా. సో ఈ కాల్ అయితే మేము సక్సెస్గా ఓకే అయ్యింది. తర్వాత మామూలుగా డాడీ చేద్దాం. అసలు ఫస్ట్ ఎవరు చేద్దాం? సెకండ్ ఎవరు చేద్దాం? అమ్మమ్మ అమ్మ ఈజీగా కనబడుతుంది. అమ్మో అమ్మ చాలా. ఏం చెప్తాము అమ్మమ్మకి? ఏం చెప్తాం? ముందు ఏం చెప్తాం? మా అమ్మని ఏమని ప్రాంక్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మా అమ్మ ఉన్నే గెస్ట్ చేసేస్తుంది అనమాట, వాయిస్ వినగానే గెస్ట్ చేసేస్తుంది. నీకు హిందీ కొంచెం వచ్చు కదా, దాన్నే వాడిస్తే. ఓకే, మా అమ్మని అయితే కొంచెం హిందీలో మాట్లాడడానికి ట్రై చేస్తా. మాట్లాడుతా 50 ప్లేట్స్ ఆర్డర్ ఇచ్చాను అట్లా. మాది టిఫిన్ సెంటర్ అనమాట, మా మమ్మీ వాళ్ళది. సో దాని మీద ట్రై చేద్దాము ఎలా ఉండిద్ది ఏంటి అనేది. మా అమ్మమ్మ అసలు కనిపెట్టేస్తుంది. సరే సరే ఉండి కాల్ చేద్దాం. హలో హలో, ಎಲ್ಲರಿಗೂ నమస్తే అండి. హలో, ಎಲ್ಲರಿಗೂ నమస్తే. అమ్మ మీది టిఫిన్ సెంటర్ కదా? మీది టిఫిన్ సెంటర్ కదమ్మా మీది? అయితే మీ ఫోన్పే ద్వారా మీకైతే ఒక లోన్ శాంక్షన్ అనేది అయ్యిందమ్మా. ఫోన్పే ద్వారా మీకు ₹1,00,000 లోన్ అనేది శాంక్షన్ అయిందమ్మా. మీరు తీసుకుంటారా? ఇంట్రెస్ట్ ఉందమ్మా మీకు? హలో హలో మేడం, ఇది చేస్తున్నాను. హలో హలో, సారీ అమ్మా, మీకు ₹1,00,000 లోన్ అనేది శాంక్షన్ అయిందమ్మా ఫోన్పే ద్వారా. మీకు కావాలమ్మా? లేదండి,
పోనీ 50,000 తీసుకోండి అమ్మా. నెల 1000 రూపాయలు మాత్రమే కట్టాలమ్మా. అమ్మ ఇంత మంచి ఆఫర్ ఎందుకు మిస్ చేసుకుంటున్నారమ్మా మీరు? దీంట్లో మీకు 50% రాయితీ అయితే వస్తుందమ్మా. మీరు 50% అమౌంట్ అయితే కట్టక్కర్లేదు. అమ్మ ఇప్పుడే ఈ అవకాశం ఉందమ్మా. ఒక 10 minutesలో కల్లా మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మీకు 50% అమౌంట్ అనేది కట్టక్కర్లేదమ్మా. అమ్మ ఎందులో ఏం లేదమ్మా. మీరు 50,000 తీసుకుంటే 25,000 మాత్రమే కడతారమ్మా. మిగతా అమౌంట్ కట్టక్కర్లేదు. సరేనమ్మా, ధన్యవాదాలు. మా అమ్మతో డేంజర్ అనమాట. అందుకే నేను అయినా మా అమ్మ గెస్ట్ చేయలేదు. గెస్ట్ చేసినట్టయితే మనకి ముందే మాట్లాడేది కదా. సో గెస్ట్ చేయలేదు. మా చెల్లి దేనికో కాల్స్ చేసేస్తుంది. దేనికనేది తెలియట్లేదు నాకు. దీనికి కాదు, నార్మల్ కాలే చేసింది. మాట్లాడదాం. ఇంకా మా చిన్న చెల్లితో మాట్లాడాలంటే వెంటనే కాల్ కట్ చేసేస్తుంది. అసలు లిఫ్ట్ కూడా చేయదు. కానీ ఒకసారి ట్రై చేశాను తెలుసా, 2 times మాట్లాడితే ఈ లోపల బాబాయ్కి కాన్ఫరెన్స్ కలిపి నన్ను ఎక్కిచ్చేసింది పిన్ని. ఓకే చేద్దామా? సరే దేని గురించి మాట్లాడదాం? సినిమాలో ఆఫర్ వచ్చిందని చెప్పు. యూట్యూబ్ గురించి మాట్లాడు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ గారు. అవసరం అమ్మ ఫస్ట్ పిన్ని చేసింది కదా, మాట్లాడు ఎందుకు చేసిందా ఉండు. కాదు దేని గురించి మాట్లాడదాము? సరే సరే ఉండు. మా చెల్లి ఫోన్ చేసింది. విషయం గురించి మాట్లాడు సౌజీ. చెప్తాను విషయం గురించి. ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ గురించి మీకు ఆఫర్ వచ్చింది, అది చెప్దాము. సో అది ఇప్పుడు మా చెల్లి ఇప్పుడు నేను ఫస్ట్ చేశాను కదా, తను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తుంది. అంటే నాకు ఫోన్ చేస్తుంది. దేనికి కాల్ చేసింది? జియో నెంబర్కి చేసి మళ్ళీ అలాగే మాట్లాడు. నా మాట విను. మరి ఎందుకు దీనికే చేసింది. దీనికే మా చెల్లి కాల్ బ్యాక్ చేసింది. ఏలూరులో పాత ఏమంటారు, పాతపేట కొత్తపేట అనుకుంటారు. ప్లీజ్ కొత్తపేట తెలిసిపోయింది. గూగుల్లో నా మాట ఇన్ని కొట్టి పేరు. అదే వాళ్ళదే పండు, వాళ్ళదే ఊరు. మా ప్లీజ్. హలో చెప్పమ్మా, చెప్పండి. హలో 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 చెప్పండి మేడం. మీది నెంబర్ మాకే వచ్చిందండి. అవునమ్మా, ఇప్పుడు మేము కాల్ చేసాం కదా మీకు. ఇప్పుడు మా అమ్మగారు మాట్లాడే కదా మీతో. ఓకే. వారు వస్తున్నారంటే అడ్రస్ చెప్పండి. హలో మీది వస్తుందండి? మాది కాదు, మాది ఆయన వస్తుంది. మాది ఆయన వచ్చి కొలతలు తీసుకొని మీది బోర్డు చేసి ఇస్తుంది. నాటుగా చేయవాకే నీకు ఫస్ట్ కనిపెట్టలేదు కానీ మీ ఒకరు వండ నాకు డౌట్ కొట్టింది. ఎప్పుడు కనిపెట్టా మరి? అది ఎప్పుడైతే మాకు చెప్పింది అనందు తేజు మాట్లాడింది. ఎవరు మాట్లాడింది ఇందాక? నేనా? అసలు నేనేం మాట్లాడలే, అమ్మే మాట్లాడి. మొత్తం నేనే మాట్లాడాను. మాట్లాడావా? ఏలూరు వచ్చిందేనంటే ట్రూ కాలర్ లో విజయవాడ పడింది. 0866 అంటే విజయవాడ కదా నేను ఆలోచిస్తున్నా. ఎంత పని అయింది. లేదు, ట్రూ కాలర్ లో విజయవాడ వచ్చిందంటే 0866 అంటే విజయవాడదే కదా కోడ్, ల్యాండ్ లైన్. అక్కడ కనిపెట్టింది ఏలూరు దగ్గర. మనకు ఐడియా లేదు 0866 అని. మాది 0822 అనుకుంటా ఏలూరు 21. అయ్యయ్యో అక్కడ దొరికాం, లేకపోతే దొరికే కాదు. పిన్ని ఇప్పుడు అమ్మమ్మకి ఫోన్ చేసి లోన్ వచ్చిందని చెప్తే మాకు అవసరం లేదని చెప్తుంది. చేయలేదు, ఇప్పుడే ప్రాంక్ కాల్ చేస్తే ఫస్ట్ నీకు చేసా, తర్వాత అమ్మకి చేసా. అమ్మ కనిపెట్టలేదు, నువ్వు కనిపెట్టలేదు. సరే సౌజీ చేస్తే ఏమని చెప్దామా అని ఆలోచిస్తున్నా నేను. ఇక్కడ పక్కన నువ్వు పెట్టేసిన తర్వాత ఎలా నవ్వుకున్నావు మేము.
అదే డౌట్ వచ్చి మళ్ళీ ఫోన్ చేశా. వస్తే అక్కడే కూర్చోండి, మేము ఇక్కడ ఉన్నాం కదా. ఎవరు చెప్పారంటే మాది ఇక్కడ చెప్పిందంట, మాది ఇక్కడ ఇక్కడ అక్కడ. ఓకే, ఇది కామెడీ బాగానే కన్వర్ట్ అయింది. ఇంకా ఆన్ చేయాలి. సౌజీ పిన్నికి ఎలా చేయాలి తెలియట్లా పిన్ని. ఇన్ఫ్లుయెన్స్గా మీకు ఇలా వచ్చిందని చేద్దాం. ఎలా చేస్తా? పిన్ని పెట్టేస్తుంది. సౌజీకి ఏదో ఒకటి చేస్తా చూడు. ఉంటా, మళ్ళీ చేస్తాను ఉండు, దాన్ని కూడా అయిపోయినాక. ఇప్పుడు ఫాస్ట్గా తీయండి. ఇన్ఫ్లుయెన్సర్ గురించి ఏదో ఒకటి మాట్లాడు. వెబ్ సిరీస్ మీషో 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 హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. పక్క బజార్కి వెళ్ళండి. మీరు పక్క బజార్కి వెళ్ళి రావచ్చు. ఎమ్మటే వెళ్ళిపోవచ్చు మీరు పక్క బజార్లోకి. ఏంటి ఆ? పక్క బజార్లో ఒక్క నిమిషం, మీరు అలా వెళ్ళండి. మీరు ఇక్కడ మాట్లాడుతుంది ఒక నిమిషం. చెప్పండి. నమస్తే, చెప్పండి. ఏం కావాలి మీకు? చికెన్ ఆవకాయ కావాలా, గోంగూర ఆవకాయ కావాలా, ఏ పచ్చడి కావాలి చెప్పండి. ఏంటి ఈ నెంబర్కి ఎప్పుడు కాల్ చేశారు? హలో 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 హలో, నమస్తే అండి. సౌజన్య గారు ఉన్నారా? లేరండి, హైదరాబాద్ వెళ్ళారా? చెప్పమంటారా ఆమెకి? సరే, మీరు కూడా వెళ్ళండి అయితే. బాబాయ్ బాబాయ్ మీ బోడాశాలు మీరు మీ అమ్మ గొంతు నాకు తెలియదేంటి? చెప్పే నేను అప్పటికి. అసలు అలా కాదు, ముందు ఫోన్ ఎలా ఎత్తం కానీ ఎలా మాట్లాడారు చెప్పండి. బాబాయ్ ఎలా మాట్లాడారు బాబాయ్? ఎలా మాట్లాడతారమ్మా? అంటే వీళ్ళు ముందుగానే కాల్ చేసుకున్నట్టున్నారే. ఇది ఆటోమేటిక్ గా నెంబర్ పడిపోద్ది, మీ లోకల్ నెంబర్ పడిపోద్ది. షిట్, ఫ్లాప్ అయింది. 0866 మీది విజయవాడ నుంచి వస్తున్నా అర్థమైపోద్ది నెంబరు. అవును, విజయవాడ నుంచి వస్తే మాత్రాన మామూలుగా మాట్లాడరండి ఇంకెవరను. మీ గొంతు మాకు తెలియదేంటి? అసలు మీ సౌజీ అత్త కూడా మీరు ఎందుకు ఎత్తారు చెప్పండి నాకు ఒక మాట. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, సౌజీ పిన్నిని చేయడానికి చూస్తా. అట్లా కాదు, ఇప్పుడు నాకు డౌట్ రావడానికి కారణం సగం మీ చెల్లండి లావణ్య అక్కయ్య. అది నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా, మధ్యలో మమ్మల్ని ఎందుకు కలుపుతావు? చెప్పిన తర్వాత ఫోన్ చేశారు, వదిన గారు వచ్చేదానికి ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చి వచ్చిన్నాను. పేరు రాలేదండి అన్న. నాకు డౌట్ వచ్చింది, ఒకవేళ ఏమైనా పెట్టించారు అనుకున్నా ఎంతగానో మీకు గొంతుని పడింది. నేను ల్యాండ్లైన్ ఇప్పుడు కూడా పెట్టించలేదండి, నా ఫోన్లోంచే చేస్తున్నా. ఇలా నేను ప్రాంక్ చేద్దామని చెప్పేసి చేస్తే తుస్సం అనిపించింది సౌజీ విషయంలో. లావణ్యని పక్కాగా చేసాం, అమ్మను కూడా చేసాం, సౌజీని లేదు. అది కారణం ఎవరు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లావణ్య. చెప్పింది అక్కర్లేదండి, మీ వాయిస్ కొద్దిగా తెలిసింది. ఫస్ట్ ఇది జరిగింది కదా, ఇంకా పూర్తిగా అర్థమైపోయింది. పెద్ద పెట్టమని బాబాయ్. నేను పెట్టేస్తున్నాలే కానీ మీ ఫోన్ చేసుకుంటా. పిన్ సౌజీ పిన్నికి తెలుసా మేము మాట్లాడుతున్నామని? ఇంకెందుకు, అయిపోయింది తుస్సు అక్కడ. అది తెలీదు, పిన్ని ఎక్కడైనా ఉంటది. లేదు, బయట ఉందమ్మా, నేను తలిపేసి మాట్లాడుతున్నాను. అయితే ప్లీజ్ బాబాయ్ ఇవ్వండి. నేనేం చెప్పను, నాకు ఫోన్ చేసుకో, మళ్ళీ ఫోన్ చేసుకో. ఓకే నేను పెట్టేస్తాను. ఓకే, ప్రాంక్ చేస్తున్నాం అందుకనే. హలో, అది ఊరు ఎక్కడండి చెప్పండి. నువ్వు నోరు మూసి మీ అమ్మకి ఇవ్వే. మీ అమ్మకున్న షుగర్ ఇంకెవరికి లేదే. ఈ లోపల ఫోన్ చేసింది అక్కడికి. ఎవరికి? నువ్వు ఫోన్ చేసి అడిగావంటగా మరిది, కానీ మీ ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందని. అది ఇప్పుడు కాదు అడిగింది, ఆ, నువ్వు ఫోన్ పెడితే ఆ, అప్పుడు సౌత్ బిజీ అని వస్తుంది. ఆ. ఫోన్ వస్తుంటే ఇదేంటి సౌజీ ఫోన్ కూడా బిజీ వస్తుంది, మరిది గారు ఇదేంటి సౌజీకి ఏమన్నా ఫోన్ వచ్చిందని అడిగా. ఆయనవి ఎత్తంగానే చెప్పండి, మరీ చెప్పకండి మీరు అది ఇదని మాట్లాడేశాడు. తుస్సు అయ్యింది. మీ లావణ్యక్క గారు చెప్పారు, మీ లావణ్య ఫోన్ చేసి చెప్పింది ల్యాండ్ నుంచి ఏదైనా ఫోన్ వచ్చిందని అడిగారు, అక్కడ తెలిసిపోయింది. నన్ను అడిగాను అంతే. మరి నేను చేయగానే అర్థమైపోయింది ఆయనకి. అదే ల్యాండ్ లైన్ నంబర్ కదా, అర్థమైపోయింది. అది నేనేం చేయను.
ప్రాంక్ పాడు చేసిందండి ఏమి ఇప్పుడు నువ్వు ఇది వీడియో తీసావేంటి? ప్రాంక్ వీడియో తీసా. అందుకే నేను చెప్పొద్దని చెప్తున్నావు. సరే అమ్మ సరే ఎలా ఫెయిల్ అయిందా? ఏదో తుస్ అయ్యింది. అది కూడా మధ్య గారికి తెలుసు, సౌజీకి తెలియదు అంట. సౌజీకి కాల్ చేయండి, నాకు తెలుసులేండి, సౌజీకి నేను చెప్పను అంటున్నారు. బాగా చెప్పేస్తారు. చేసావా? చేస్తా, ఈ లోపల నీకు షుగర్ ఆగలేదు కదా, అందుకని ఫోన్ చేశా. నేను ఇప్పుడు చేయలే, ఇందాకే చేసా. సరే మళ్ళీ చేస్తాను. మా పిన్నికి చెప్పేస్తారు బాబాయ్, అలాగే అంటారు. చూడు పిన్ని వాయిస్ పెట్టి కొంచెం హిందీలో మాట్లాడు. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మేము మీషో యాప్ నుంచి కాల్ చేస్తున్నామండి. చెప్పండి. మీరు మీషోలో ఎక్కువ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మీకు ఇన్ఫ్లుయెన్సర్గా మీకు ఒక ఇదైతే ఇవ్వడం అయిందండి, లింక్ అనేది. మీ ద్వారా మీరు ఏంటండి ఇదైతే అదైతే అని సరిగ్గా చెప్పండి, చెప్పేది విష్ లింక్ అనే ఎవరో మీషో అంట ఈ ప్రోడక్ట్స్ ఇదైతే అదైతే అంటారు మమత. ఇది ఇక్కడ ఆ బాబే పక్కనే ఉండి చెప్పారు, ఇదంతా తుస్సు కానీ బాబే పక్కన ఉండే చెప్పారు. అమ్మో నువ్వు నా మీద ఒట్టే బాకమ్మా, నీకు దండం. ఇప్పుడు చంటిబాబు లావుని మస్తు ఆడుకున్నా, తర్వాత వీడియోలో వస్తుంది కాబట్టి చూడు. దావని అయితే గుర్తుపట్టలేదే, అదే ఏంటి అనేది మీరు వీడియో చూసినప్పుడు తెలిసిద్ది. వీడియో తీసాము, ప్రాంకాలని వీడియో తీసానమాట. ఇదేంటంటే నేను ఇంక నీతో తెలిసిపోయిందని నేను నార్మల్గా మాట్లాడుతున్నా. ల్యాండ్లైన్ తీసుకోలేదే, నా మొబైల్ నుంచే చేస్తున్నా, ల్యాండ్లైన్ నంబర్ నుంచి. ఇప్పుడే చేశాను, నాకు కూడా తెలియదు. జియో యాప్లో ఉంటుంది. డైరెక్ట్గా దాంట్లోంచి కనెక్ట్ అయిపోద్ది. మన కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ అందులో వచ్చేస్తే మనం కాల్ చేసుకోవడమే. సర్లే ఇప్పుడు సర్లే ఉండి బాగా చేస్తా ఫ్రాంక్ కాల్. బాయ్ బాయ్. తుస్ అయింది ఫ్రెండ్స్, ఇది కాల్ తుస్ అయింది. బాయ్. మా డాడీ నీ గొంతు కనిపెట్టేస్తారు. లేదు నేను మాట్లాడతా. ఇప్పుడైతే మనం ఫోన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ దీంట్లో లాస్ట్ అండ్ లీస్ట్ మా హస్బెండ్కి చేస్తున్నాం. ఇంకా ఎందుకంటే మా వారు తొందరగా నమ్మరని చెప్పేసి చేస్తుంది. అది తేజు మాట్లాడుతాను. హలో హలో, చెప్పండి. మీరు రవికేరేనా మాట్లాడేది? అవునండి. మీకు ₹1,00,000 లోన్ శాంక్షన్ అయిందండి. లేదండి, నాకు ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ ఎలాగండి? ఫోన్పే ద్వారా శాంక్షన్ అయిందండి. ఓకే అండి, ఏం చేయమంటారు ఇప్పుడు? బట్టలు కొనుక్కోండి. సరే అండి, అయితే ఏంటి కొనుక్కుంటాం. అయితే మీరు అప్పుడు 50,000 కట్టాలండి. 50,000 కట్టాలా? మీరు ఇచ్చే ₹1,00,000 50,000 కడితే ఇంకేమండి అది? అదే వెరైటీ వచ్చిందండి. వెరైటీ అలా చెప్పకూడదు. మీరు 10,000 కడితే ₹1,00,000 వస్తాయని చెప్పి 50,000 కట్టేసి 50,000 ఇస్తారంటే ఎవరు నమ్మడం. దీనికి రాలేదు ప్రాంక్ చేయడం. అప్పుడు ఏం చేయాలి? 50,000 కడితే మీకు 5,00,000 వస్తాయి. ఆల్రెడీ ఇందాక ప్రాంక్ అయిపోయాను కాబట్టి నేను ఇదేంటి అమ్మ నాగరాజు అనే ఫోన్ చేస్తున్నారు. సరే, సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతకీ ఎవరిని బాగా ప్రాంక్ చేశానా లేదా? ఫస్ట్
అనేది కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైం లావణ్య కూడా ప్రాంక్ అయింది. అసలు నార్మల్గా అయితే తను కూడా నా వాయిస్ గుర్తుపట్టేసింది అనమాట. అమ్మకు కూడా గుర్తుపట్టింది, కానీ అమ్మ కూడా గుర్తుపట్టలేదు. సో వీళ్ళిద్దరిని అయితే ప్రాంక్ చేయగలిగాను. ఇంకా సౌజీ విషయానికి వచ్చేటప్పటికి లావణ్య ఫోన్ చేసి చెప్పడం వల్ల ప్రాంక్ చేయలేకపోయాను అనమాట. లేకపోతే లావణ్య సౌజీ కూడా ప్రాంక్ అయ్యేది. ఇంకా మా హస్బెండ్ కూడా గుర్తుపట్టేశారు, అది దీనివల్ల అది అని చెప్పి డాడీ ప్లీజ్ డాడీ నేను ప్రాంక్ చేస్తున్నా మళ్ళీ ఇలాగే చెప్పవా అన్న, అందుకే నేను అలా మాట్లాడింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ కొట్టండి. బాయ్ బాయ్ కాల్. ఇచ్చుకో ఆల్.